లతీసా ఉరవకుండా అమ్మ ఉరవకుండా వస్తాను పెట్రాస్వామి ఫోన్ పెట్టు. ఉరవకొండ గురించి ఏం చేయాలయ్యా? ఈ లతీష్ గారు ఫోన్ చేస్తాను ఇప్పుడు. ఆ ఉరవకొండ గురించి చూడన్నా అన్న ఒకసారి చెప్తాడు అని చెప్పి. లతీష్ రెడ్డి లేడా అన్నబడిగా ఉంటాడు. ఉరవకొండలో ఉంటాడు విశ్వేశ్వర రెడ్డి మన పార్టీ. సరే వీడు ఏమన్నా పెరిగి కట్టలు కట్టింది ఏమన్నా ఉండదా అంటే కార్యకర్తలకు ఏమన్నా చేసినాడా ఏంటంటే ఏం బొక్కలేదు. వీడు సంపాదించుకొని సరిపోయా. ఆ బెంగళూరు దగ్గరికి కదా వాళ్ళకో సారాయి ప్యాకెట్లు వచ్చాయి, టెట్టీలు ఫ్రూటీ ప్యాకెట్లు ఉన్నట్టు ప్లాస్టిక్ ఏది ఊరికే ఈ ఫ్రూటీ 10 రూపాయలు ఫ్రూటీ ఈ టెట్టీలు ఉంటారు వాటిని అవి తెచ్చుకొని అమ్ముకు దొబ్బా. గుట్కాలు మటకాలు వ్యాపారాలు చేసా. ఈడేమో డబ్బు సంపాదించుకుంటాడు. కార్యకర్తలకు ఎవడికన్నా టీనీళ్ళు కూడా పోయాడు. ఈడు బడిగా కార్యకర్తలు ఇంకెవరు వచ్చారు. నేను ముందే చెప్పిన అన్నకు ఓనా ఆ విశ్వేశ్వర రెడ్డికి టికెట్ ఇద్దు, ఓడి గెలిచడు ఉరవకొండ ఎత్తిపోతుంది అని. సరే బాగానే ఉన్నది. సరే మనకు 151 స్థానాలు వచ్చాయి 2019లో. అంత గాలిలోనే ఈడు ఎటపోయినాడు కంటికి కనపడలా. ఆ పయ్యావల కేసు గెలిచాడు. ఇప్పుడు పార్టీ అంటే మనలో మన మాట మాట్లాడుకుంటే ఇప్పుడు తెలుగుదేశానికి ఎంత ఊపు ఉన్నదన్నా అన్నయ్య చెప్పినాడు మీటింగ్లో. ఇంకేంది మనం అట్ట చెప్పకూడదు. మనం 175కు 178 అస్సాంలో పెట్టాం. మళ్ళా విజయసాయి రెడ్డి వాళ్ళ అల్లుడిని ఆడ అస్సాం నుంచి పోటీ చేసేదానికి లైన్లో ఉన్నది పని. ఉరవకొండలో అయితే కన్నా ఈ అక్రమాలు భూ కబ్జాలు చేస్తాడు. ఎవరన్నా ఆడవాళ్ళు ఏదన్నా ఎవరు తోడు నీడ లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏదన్నా ఎకరా పొలం ఉన్నా కూడా వీడి పెడుతూ దొబ్బా. ఏమన్నా ప్రభుత్వ భూమి ఇదని చెప్తే వీడి దానికి దొంగ డాక్యుమెంట్లు పుట్టియటము, ఈ పనులు చేయటము రకరకాల. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏందో తెలిసిన ఇసుక గడ తోలుతున్నా అంట బెంగళూరుకి. రాయచోటి నుంచి టిప్పర్లు ఇసుక బెంగళూరు తోలుతున్నా అంటున్నా. మదనపల్లి కోలారు ఇట్లా ఈ విధంగా బళ్ళారి ఈ వారంతా కూడా ఇసుక వ్యాపారం కూడా చేస్తాడు. మళ్ళా పోయేటప్పుడు ఇసుక ఎత్తుకొని పోయేది, వచ్చేటప్పుడు ముందు ఎత్తుకొని వచ్చేది లారీల్లో. అట్లా సంపాదించాడు. మొన్న నామినేషన్ వేశారు చూసాం. తెలుగుదేశం ఆయన వేసాడు, ఆయన పయ్యావుల కేసు. అది ఏం రొంత జనం ఆడనే పోయిన బొక్క. ఇంకేంది ఇంక గెలుచాడు. వీడికి టికెట్ బొక్కే, ఆడ ఉండిలో వేసింది లెక్క బొక్కే. అన్న ఉండిలో వేసింది ఈ విశ్వేశ్వర రెడ్డి పోయి నాకు పెట్రోల్కి డీజిల్కి లెక్కలేదు నా ఈ అన్న కూడా ఈడింగా పోయామని ఆయన బాబు దేవుడికి ఇచ్చింది ఉండిలో వేసింది మళ్ళీ తీసుకుంటారు ఎవరన్నా. ఇంకా అన్నకాడికి పోయి ఉండిలో పెంచి ఈడికి వచ్చి ఛార్జీలకి లేదు నాకు లేదు కార్యకర్తలకి మీరే టీ తాగండి మీరే భోజనాలు తినండి అంటే ఎవడు పోతాడు? వాళ్ళకి అక్కరా ఈ ఎండల్లో వాళ్ళకి అక్కరా వాళ్ళకి అవసరమా? మజ్జిగ నీళ్ళన్నా పోతే కదా కనీసమా. వీడు బతికిట్టుండది. నేనేమో చెప్పినా అన్నకు. ఇంకా లతీష్ రెడ్డికి ఫోన్ చేసి చెప్తా, లతీష్ ఇది పరిస్థితి, మనం ఓడిపోయినాము, జరగదు, టీడీపీ అని గెలుపుతున్నాడు పయ్యావుల కేసు. అసెంబ్లీలో దీని యొక్క అన్నం నిలబెట్టి కడిగినాడు ఒకరోజు. అవన్నీ ఇంత కట్టలు దాకొచ్చాడు, యాడ్ నుంచి తెచ్చాడేమో తెలియదు. ఇన్ని కట్టల పేపర్లు తెచ్చి ఆయన అసెంబ్లీలో కూర్చొని ఆయన అన్నం తేటిగా పాలాభిషేకం చేశాడు అన్నకు. ఇంకా ఆయన ఏ విధంగా పాలాభిషేకం ఏ విధంగా మాట్లాడతాడో, ఆయన మాట్లాడిన దానికి మనోళ్ళు ఎవరు కౌంటర్ కూడా ఇయ్యలేరు. పయ్యావుల కేసు మాట్లాడినాడు, మనం 151 మంది అసెంబ్లీలో కూర్చొని ఏడుచోవడము, ఆయన కౌంటర్ ఇచ్చేదానికి కూడా ఎవడు లేచి ఏం మాట్లాడతాడు? ఆయన పిన్ను దారంగా సాగదీసి చెప్పినట్టు చెప్తాడు. ఇంకేం చేస్తావో మనం ఆడ వెతిపోయింది. విశ్వేశ్వర రెడ్డి గెలిచేదిలో బొక్కలేదు, ఎటన్నా తాగబడి నాకు అక్కర్లేగిన